హాయ్ ఫ్రెండ్స్, మీరు బాగున్నారా? నేను చాలా బాగున్నాను. నేను మీ రజనీని. ఈరోజు మనం పెసరపప్పు మజ్జిగ చారు, కమ్మటి మజ్జిగ చారు ఎలా తయారు చేసుకోవాలో ఏంటి అని చూపిస్తాను. పుల్లటి మజ్జిగ చారు కమ్మగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. రండి తయారు చేసుకుందాం. ఇలా పుల్లటి మజ్జిగ అయితే తీసుకోండి. మనకి పుల్లటి మజ్జిగ పారబోస్తూ ఉంటాం కదా, అలా పారబోయకుండా లైట్గా పుల్లగా ఉంటుంది కదా, అప్పుడు మనం ఇలా అయితే ఒక బాండ్లీలో యాడ్ చేసుకుని కావలసినంత కల్లుప్పు అయితే యాడ్ చేసుకుందాం. బాగా మిక్స్ చేయండి. ఒక బాండ్లీ అయితే పెట్టుకొని కావలసినంత సన్ఫ్లవర్ ఆయిల్ అయితే యాడ్ చేసుకోండి. బాగా హీట్ అయింది లేనిది చూసుకోండి. ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ ధనియాలు, ఒక స్పూన్ మెంతులు, ఒక స్పూన్ శనగపప్పు, ఒక స్పూన్ మినప్పప్పు, ఇవన్నీ కూడా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపుకోండి. ఇలా దోరగా వేపుకోండి. అస్సలు కలర్ అయితే చేంజ్ అవ్వకూడదు, ఎక్కువగా వేగకూడదు. మంచి కలర్ వచ్చే వరకు వేపుకోండి. కావాల్సినంత కరివేపాకు, కావాల్సిన ఎండుమిర్చి, ఇలా మంచి కలర్ గమగమలాడేలాగా వేపుకోండి. 4 ఆనియన్స్ గెడ్డలు అయితే తీసుకుని సన్నగా సీరుకుల్లాగా అయితే కట్ చేసుకుని వేసుకోండి. ఇవి బాగా వేగకూడదు, లైట్గా వేగాలండి. మజ్జిగ చారులోకి క్రిస్పీగా కరకరలాడుతూ ఉండాలి. అలా అయితేనే టేస్టీగా బాగుంటాయి. చూడండి, ఇలా అయితే వేయించుకోండి. ఇప్పుడు ఒక స్పూన్ పసుపు యాడ్ చేసుకుని బాగా పసుపు వాసన పోయే వరకు స్మెల్ ఇలా అయితే వేపుకోండి. తగినంత గంజి అయితే యాడ్ చేసుకోండి. పుల్లటి మజ్జిగ చారు, కమ్మటి మజ్జిగ చారు తయారవ్వాలంటే ఇలా గంజి యాడ్ చేసుకోండి. ఈ ఈ వేత్తం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి. మా అత్తమ్మ వంట ఇది మజ్జిగ చారు. పూర్వకాలం నుంచి ఇలా అయితే మజ్జిగ చారు తయారు చేస్తున్నారు. ఇది బాగా ఉడికించుకోండి. ఉడకాలి. మజ్జిగ చారు సూపర్ టేస్టీ అండి. ఇలా అయితే ఒకసారి ట్రై చేయండి. మనకి గంజి మరిగితే చాలండి. ఇప్పుడు మొత్తం వేయించుకున్న ఇలాగా ఉడికించుకున్న పోపు దినుసు అంతా కూడా మనం మజ్జిగలో మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు మనం దీంట్లోకి పెసరపప్పు తయారు చేసుకుందాం. చాలా టేస్టీ అండి. పెసరపప్పు మజ్జిగ చారు సూపర్ టేస్టీ. ఇప్పుడు ఈ మజ్జిగలోకి ఈ పోపు అంతా వేసుకుని బాగా మిక్స్ చేసుకుందాం. కొద్దిగా ఒక గరిటె మజ్జిగ ఈ బాండ్లీలోకి యాడ్ చేసుకుని మొత్తం తీసుకుందాం. ఇలా మొత్తం మిక్స్ చేసుకోండి. సూపర్ టేస్టీ అత్తమ్మ వంట కమ్మటి మజ్జిగ చారు సూపర్ అండి. అత్తయ్య గారిది చూసి నేనైతే తయారు చేస్తున్నాను. చాలా టేస్టీ. మీరు కూడా తయారు చేసుకోవాలని ఈ వీడియో అయితే పెడుతున్నా. ఇలా అయితే తయారు చేసుకోండి ఆనియన్స్తో. అసలు చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. ఒక గ్లాస్లోకి తీసుకొని తాగేయాలన్నంత గమగమలాడుతూ స్మెల్ అయితే చాలా బాగుంది. అద్భుతం, అమోఘం. ఇప్పుడు మనం పెసరపప్పు అయితే ఉడకపెట్టుకుందాం. ఇలా ఒక బౌల్ పెసరపప్పు అయితే తీసుకోండి. మొత్తం ఇది బాండ్లీలోకి అయితే యాడ్ చేసుకుని 4 సార్లు వాష్ చేయండి. తొక్క లైట్గా ఉన్నా పర్వాలేదు. ఇలా అయితే వాష్ చేసుకోండి నీట్గా. మనం దేంతో అయితే పెసరపప్పు కొలిసామో దాంతోనే కరెక్ట్గా 5 బౌళ్ళు అయితే వాటర్ యాడ్ చేయండి. 5 బౌళ్ళు ఎందుకు, 2, 3 సరిపోతాయి అనుకుంటున్నారా? అస్సలు సరిపోవండి. ఇది చల్లారిన తర్వాత ఉడికిన తర్వాత గట్టిగా అయిపోతుంది. ఇప్పుడు మనకి పర్ఫెక్ట్గా సరిపోతుంది. కావాల్సినంత కల్లుప్పు, 1 స్పూన్ పసుపు, కావాల్సినంత వెన్నన్న వేసుకోండి, నెయ్యన్న వేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. తినే కొద్దీ తినాలనిపిస్తుంది. ఇప్పుడు మనం ఉడికించుకుందాం. బాగా మిక్స్ చేసుకుని నేను 2 స్పూన్లు అయితే యాడ్ చేస్తున్నాను. ఇలా బాగా మిక్స్ చేయండి. మిక్స్ చేసిన తర్వాత
స్టవ్ అయితే వెలిగించుకొని బాగా కుక్ చేసుకుందాం. కుక్ చేసేటప్పుడు పొంగు అవుతుంది, అందుకని ఒకసారి మూత తీసి పొంగు వచ్చిన తర్వాత సిమ్లీలో పెట్టుకొని బాగా ఉడికించుకోండి. ఇది అత్తయ్య గారు పూర్వకాలం నుంచి ఇలా అయితే పెసరపప్పు మజ్జిగ చారు తయారు చేస్తున్నారు. చాలా బాగుంటుందండి. పాతకాలం వంట ఇది. మనం మజ్జిగ చారులో గెంజి ఎప్పుడైతే పోసామో ఆ పులుపు అంతా పోతుంది, కమ్మటి మజ్జిగ చారు అయితే తయారవుతుంది. పెసరపప్పు సూపర్ టేస్టీ ఇస్తుందండి. సలవక సలవ, హెల్త్కి అయితే చాలా మంచిది. కోడిగుడ్డంత బలం. ప్రతిరోజు తీసుకోవచ్చండి పెసరపప్పు అయితే. పెసరపప్పు అంతా చక్కగా ఉడికిపోయింది చూడండి. ఎలా అయితే వాటర్ అంతా ఇనికిపోయింది కదా, ఇంకా జారీగా ఉంది. ఇప్పుడు మనం ఇలా పట్టుకొని చూడండి, కొంచెం మెత్తగా అయిన తర్వాత ఇప్పుడు బాగా మ్యాష్ చేద్దాం. ఇలా అయితే బాగా మ్యాష్ చేయండి. చక్కగా స్మూత్గా జారీగా ఇలా అయితే తయారైపోతుంది. చూడండి ఎలా అయితే చక్కగా స్మూత్గా అయిపోయిందో. ఒక్క నిమిషంలో వాటర్ కూడా పర్ఫెక్ట్గా సరిపోయినాయి. ఇలా అయితే తయారు చేసుకోండి. ఇలా మొత్తం మ్యాష్ చేసేసుకోండి చక్కగా. ఇప్పుడు ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందాం మొత్తం. ఇలా ఒక బౌల్ అయితే తీసుకొని ఇలా అయితే యాడ్ చేసేసుకోండి. ఏంటి ఇంత జారీగా ఉంది అని అనుకుంటున్నారా? ఇంత జారీగా ఉంటేనే చల్లారేటప్పటికి చక్కగా గట్టిగా అయిపోతుంది. ఇలా అయితే 5 వంతులు వాటర్ అయితే యాడ్ చేసుకుని మీరు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మనం భోజనం అయితే చేద్దామండి. పచ్చటి అరిటాకు అయితే తీసుకోండి, హెల్త్కి అయితే చాలా మంచిది. తగినంత రైస్ అయితే యాడ్ చేసుకోండి. అన్నం పరబ్రహ్మ అండి, పరబ్రహ్మ సర్వోపిణి, సూపర్ టేస్టీ అండి. హెల్త్కి చాలా మంచిది. అన్నానికి మించింది ఇంకేది లేదండి. చూడండి ఇలా కావాల్సినంత. చూడండి పప్పు అయితే మీకు క్లియర్గా చూపిస్తున్నాను ఎంత తిక్కిగా అయితే అయ్యిందో. ఇలా మజ్జిగ చారు, పెసరపప్పు మజ్జిగ చారు, కమ్మటి మజ్జిగ చారు ఇలా అయితే తీసుకోండి. చూడండి భోజనానికి ముందు స్వీట్ కంపల్సరీ తినండి, హెల్త్కి అయితే చాలా మంచిది. లాస్ట్లో బనానా, అద్భుతం, అమోఘం, సూపర్ టేస్టీ. ఇలా అయితే తీసుకోండి. ఇప్పుడు మనం పెసరపప్పు అంతా బాగా రైస్కి పట్టించుకుందాం. బాగా పట్టించండి. ప్రతి రైసు అన్నం మెతుక్కి కూడా ఇలా పట్టించుకొని కావాల్సినంత మజ్జిగ చారు అయితే యాడ్ చేసుకోండి. ఇది మా ఇంట్లో వాళ్ళందరికీ ఫేవరెట్ అండి. మా మావయ్య గారు కానించి, అత్తయ్య గారు కానించి, మా ఇంట్లో మొత్తం అందరికీ అండి. మాది చాలా పెద్ద ఫ్యామిలీ. ఇలా అయితే తయారు చేసేవారు మా అత్తయ్య గారు. అందరూ కూడా లొట్టలేసుకుంటూ తినేసేవాళ్ళం. ఇప్పుడు మేము కూడా ఇలా తయారు చేసుకుంటున్నాం. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.